ఏంటి రెడ్ బుక్ అమలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. ఎక్కడిది రెడ్ బుక్? ఎవరన్నారు ఈ మాట? లోకేష్ గారే అన్నారు. వాళ్ళు లోకేష్ గారు అన్న రెడ్ బుక్ మీద చర్చ ఎంత జరుగుతుంది? వైసీపీ వాళ్ళు లోకేష్ని ఎంత టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ మధ్య మీరు చూసారేమో లేదో విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. రోజుకి 20 వీడియోలు 30 వీడియోలు పంట చేలలో చేస్తున్నారు. రూముల్లో కూర్చొని చేస్తున్నారు. నోటికి వచ్చినట్టు వార్నింగ్లు ఇస్తున్నారు. అసలు 29లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీలో ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడు. విమానాలు వేసుకొని పారిపోవాలి, విమానాలు సిద్ధం చేసుకొని అంటున్నారు. పసుపు చొక్కా వేసుకోవటానికి కూడా భయపడిపోవాలంటున్నారు. పసుపు పట్టుకోవటానికి పోవాలంటున్నారు. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు ఇందాక తొలి వాక్యాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తారు అని. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసినా, పొర్లుదండాల యాత్ర చేసినా విధాన నిర్ణయాలు మారాలండి. నేను 2 మాటలు అడుగుతున్నాను చిన్నప్పరెడ్డి గారి సమక్షంలో. జగన్మోహన్ రెడ్డి గారిని 2 విషయాల్లో స్పష్టత తెచ్చుకోమనండి. 1 రాజధాని, 2 రాజ్యాంగం. అసలు రాజధాని ఎక్కడో మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి మీరు ఎక్కడో సూచించండి. అమరావతి రాజధాని మీరు అంగీకరిస్తున్నారో లేదో వెల్లడి చేయండి. 2 అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఉందో లేదో మళ్ళీ పుస్తకం తీసుకొని చదువుకోండి, లేదా విభజన చట్టంలో ఉందో లేదో కూడా చదువుకోండి. ఈ 2 అంశాల మీద ఒక పార్టీ అధినేతకి, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్పష్టత లేకుండా ప్రజలకు ఒక సందేశం ఇవ్వకపోతే, ఎందుకంటే రాజధాని అంశం గురించి మాట్లాడటం అంటే అది పార్టీగా మాట్లాడటం కాదు. 5.5 కోట్ల మంది ప్రజలకు అవసరం. వాళ్ళకి ఆ సందేశం ఇవ్వాలి. మీరు వస్తేనో రాకుంటేనో మీరు వచ్చిన తర్వాత ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు ఈ రాజధాని మీద ఉడకేశారు, తడకేశారు, పడకేశారు, కొట్టారు, తిట్టారు, దూషించారు, ఋషికొండ కట్టారు. వెరసి రేపు 29లో ఎన్నికల్లో మీరు వెళ్ళేటప్పుడు రాజధాని ఎక్కడని చెప్తారు? ఏ సందేశం ఇస్తారు? సజ్జల గారేమో నొక్కి అమరావతి రాజధాని అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు రాజధాని అంశమే రాజ్యాంగంలో లేదంటారు. చిన్నప్పరెడ్డి గారేమో మళ్ళీ అటు ఇటు కాకుండా చెప్తారు. అంటే స్పష్టమైన విధానాలు లేకపోకుండా పాదయాత్రలు చేసుకోవడం మూలాన ప్రయోజనం ఏంటి చెప్పండి? ఈ రోజున అభివృద్ధి గాడిలో పెడుతున్న మాట యథార్థం. మీకు మాట చెప్తా వర్మ గారు, ఈ ప్రభుత్వం 18 మాసాల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమన్నా విశ్రమించిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? నిత్యం కష్టపడుతున్న సందర్భం ఉంది కదా. కాకపోతే ఏంటంటే వైసీపీ కళ ఏంటంటే ఈ 3 పార్టీలు విడిపోవాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ విడిపోతే లాభం చేకూరుతుంది ఒక ఆశలో ఉన్నారు. కానీ ఈ ఫెవికాల్ బంధం జనసేన తెలుగుదేశం పార్టీ బలపడుతుందే తప్ప విడిపోవటం అనేది ప్రస్తుత వాతావరణంలో దాదాపు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరగని పని. వాళ్ళ మైత్రి బంధం అటువంటిది. ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దేని మీదైనా సరే అభివృద్ధి మీద పోటీ పడమనండి, అభివృద్ధి మీద విమర్శలు చేయమనండి, అభివృద్ధి మీద ఆరోపణలు చేయమనండి, వాటికి సమాధానాలు చెప్తారే తప్ప. ఇప్పుడు నిన్న కూడా సార్ పెన్నెల్లిలో సంఘటన జరిగింది. సాల్మన్ అనే వ్యక్తి చనిపోయాడు. అది కుటుంబ వ్యవహారాల గొడవ. అక్కడ కూడా రౌడీ షీటరు, ఒక సామాజిక వర్గంలోనే ఇళ్ల పక్కే గొడవ. దాన్ని రాజకీయం చేశారు. ఏదో హత్యలు చేసేస్తున్నారని మాట్లాడుతున్నారు. వంగలపూడి అంతే గారిని కూడా రోజా గారు నోటికొచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఆమె అసలు చేతగానే మంత్రి అనే మాట మాట్లాడుతున్నారు. రోజా గారు మంత్రి పదవిలో ఉండి ఆమె ఏం చేశారో మనం చూసాం. ఆమె ఆడుదాం ఆంధ్రలో ఏం చేసిందో, పర్యాటక మంత్రిగా ఏం చేసిందో, ఆ మంత్రిత్వ శాఖను ఏం చేసిందో ఇవన్నీ మనం చూసిందే కదా. నేను ఒకటే మాట చెప్తాను సార్, ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పటికైనా సరే విమర్శ సద్విమర్శగా ఉండి శాస్త్రీయంగా ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం సమాధానం చెప్తుంది. లేదు మేము అధికారంలోకి వస్తాం, మేము వచ్చిన తర్వాత మీరు ఏమంటే నిన్న పెన్నెల్లికి సంబంధించి ఫోన్ కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, మీరు ఏదో ఆ పుస్తకంలో మీరు నోట్ చేయండి అని చెప్పేసి అనకుండా కాసు మహేష్ రెడ్డి అని ఎమ్మెల్యేకి చెప్తున్నాడు. కానీ మరి రెడ్ బుక్ని తప్పుపడుతున్నారు. మరి మీ డేటా బుక్ని ఏమనాలి? మీ బులుగు పుస్తకాన్ని ఏమనాలి? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కక్షపూరిత వాతావరణంలో చేసుకోవటం మూలాన రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అనేదే మాలాంటి వాళ్ళ యొక్క ఆందోళన. ఒక మాట చెప్తాను సార్, ఇది ప్రజాస్వామ్యం. గెలవచ్చు, వాడొచ్చు, గెలవచ్చు. నేను అంగీకరిస్తాను. గెలవచ్చు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుంటే బేషుగ్గా మళ్ళీ 29లో మేమే అధికారంలోకి వస్తాం, రావటానికే ప్రయత్నిస్తాం. సభాషిగా అన్ని పరిపాలనాంగాలను కూడా సమర్థవంతంగా చేస్తున్నాం. వాళ్ళు వచ్చే లెక్క అయితే ఏం చెప్పుకొని వస్తారు? అసలు నీకు రాజధాని ఎక్కడుందో నువ్వు చెప్పుకోకుండా, రాజ్యాంగంలో ఉందో లేదో నువ్వు చెప్పుకోకుండా చేసింది ఏముంది సార్? ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారిని కూడా ఏదైనా మనం మాట్లాడితే మేము బటన్ నొక్కాం, మేము డబ్బులు ఇచ్చాం, 2,70,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఈ బటన్ నొక్కడం తప్ప మీరు అడిగిన మాకు సమాధానం ఏమని చెప్పండి.
అన్ని బట్టలు నొక్కిన తర్వాత కూడా అన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత చిన్నపరెడ్డి గారి పార్టీ ఎందుకు ఓడిపోయిందో చెప్పమానండి. ఇప్పుడు చెప్పమానండి. నేను కూడా ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా అడుగుతున్నా, చిన్నపరెడ్డి గారు చేసుకున్న ఆత్మవిమర్శ ఏంటో చెప్పండి. వాళ్ళు విధాన నిర్ణయాల్లో మార్పు ఏంటో చెప్పండి. ఆ విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీలు కూడా మార్పు ఉంటే మంచిదనే ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ఆ విధానాలను మార్చుకుంటే ప్రజల ముందు మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప రెచ్చగొట్టడం మూలాన రాజకీయాలు అయితే ఆంధ్రప్రదేశ్ లో గానీ ప్రజాస్వామ్యంలో గానీ వర్ధిల్లవండి తప్ప దగ్గర తీసుకోరనేది నా భావన. ఓకే వేణు గారు, రైట్. ప్రసాద్ గారు ఎలా చూడాలండి? బీసీలకి నామినేటెడ్ పదాల్లో 34% రిజర్వేషన్లు కనిపించను, లోకేష్ గారు రోజు రోజుకి తన సొంత గుర్తింపుతో ఎదుగుతున్నారు అన్నది వస్తున్న వార్త.